జొన్నలపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావూరు రామారావు గారు మన కూటమి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు నుంచి కూడా ప్రతి నెల కూడా ఆశ్రమానికి చేయూత అని ఒక నామకరణం చేసి ప్రతి నెల కూడా నిత్యావసర సరుకులు ఇస్తూ ఉన్నారు. వరుసగా 6 నెలలు ఇచ్చారు. ఇది 7వ నెల. 7వ నెల కూడా రైసు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, పండ్లు మొత్తం పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే పార్టీ మీద ఉన్న అభిమానం మరియు వృద్ధుల మీద ఉన్న ప్రేమ, పేదవాళ్ళు కూడా కడుపు నింపాలి, వృద్ధులకు కూడా ఆసరాగా నిలవాలని చెప్పేసి అన్న ఆలోచన అనేది గొప్ప విషయం. ఈ కార్యక్రమం ఈరోజు ఇలా ముందుకు కొనసాగిస్తున్నందుకు రామారావు గారిని పార్టీ మీద అభిమానం ప్లస్ వృద్ధుల మీద ఉన్న ప్రేమకి మనందరం కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మన కావూరి రామారావు గారు చల్లగొడపాడు వాస్తవ్యులు, తెలుగుదేశం కార్యకర్త, ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యక్రమాలని అనుసరించి ఈ పార్టీ కార్యకలాపాలు మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కొనసాగుతుందని ఉద్దేశపూర్వకంగా అభిమానించి మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన ప్రతి నెల నుంచి కూడా ప్రతి నెలకి ఒక రోజు, వారం రోజులకి సరిపోయే ప్రతి నెలలో వారం రోజులకు సరిపడే సరుకులు, నిత్యావసరాలన్నీ ఇలాంటి నిరుపేదలకి అందేలా చేకూరుస్తూ అతని భగవంతుడు ఎల్లవేళ్ళ కాపాడుతూ అలాంటి వారిని ప్రజాసేవ కోసం ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరందరూ మిగతా రోజులకు కూడా ప్రతి వ్యక్తికి అన్ని సర్దుబాటు అయ్యేలా సమకూర్చి సమాజ సేవలో పాల్గొనాలని ఈ జగదీషు ఇలాంటి వాళ్ళందరూ మంచి కార్యక్రమానికి సమయస్ఫూర్తినిస్తూ మీడియాగా మధ్యలో అందరికీ కలుపుగోలుతనంతో వెళ్ళి ఇలాంటి సమాజ సేవ కొనసాగాలని నేను కోరుకుంటూ హృదయపూర్వకంగా మూడు కాయలు